పవన్ కళ్యాణ్ గారు నిన్న ఈ రోజు రాజమండ్రిలో ఉన్నారు. 2 రోజులు కూడా చాలా బిజీగా ఉదయం 6ంటికి మొదలు పెడితే రాత్రి 10 వరకు కూడా ఒక్క రేంజ్లో వాయిస్తున్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారులని, ఇంకొక పక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులని ఎడాపెడా వాయించి అవతల పడేస్తారని చెప్పాలి. నిన్న పొద్దునే చూసాం, గోదావరికి రివర్కి వెళ్ళారు. అక్కడ ఉండేటువంటి కలుషితానికి సంబంధించి ఏదైతే వ్యర్థాలను గోదావరిలో శుద్ధి చేయకుండా కలుపుతున్నటువంటి దానికి సంబంధించినటువంటి కూడా అధికారులతో ఒక రేంజ్లో ఫైర్ అవటమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా కొంతమందిని సీరియస్ అవటం, వార్నింగ్లు ఇవ్వటం కూడా జరిగింది. సరే, రాత్రికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా ఒక బలమైనటువంటి వార్నింగ్లు, లేదంటే ఇంకొకటి అన్ని సూచనలు అన్ని కూడా చేశారు. అది అయిపోయింది కదా, ఇంకా ఆయన సైలెంట్ అయ్యారులే అనుకుంటే మళ్ళీ పొద్దున్నే 6ంటికి మళ్ళీ మొదలెట్టేశారు. వెళ్ళటమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యంగా రాజమండ్రిలో ఆ పేపర్ మిల్కి సంబంధించి ఆ వ్యర్థాలను తీసుకొచ్చి గోదావరిలో కలుపుతున్నటువంటి ఆ దగ్గరికే, ఆ పర్టిక్యులర్ ప్లేస్ దగ్గరికే మరి ఎవరు చెప్పారో ఏంటో ఎలాగో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిపోయారు. అధికారులందరినీ తీసుకువెళ్లారు. టెస్టులు చేయాలి, ఏంటిది అదేంటి అని చెప్పేసి ఒక రేంజ్లో క్వశ్చన్స్తోనే పవన్ కళ్యాణ్ గారు ఉక్కిరి బిక్కిరి చేశారు. కొన్ని క్వశ్చన్స్కి అయితే వాళ్ళ సమాధానం చెప్పలేక నీళ్లు నవ్వులుతుంటే, మీరు ఇలా తల దించుకునేటువంటి పని మీరు ఎందుకు చేసుకుంటున్నారు? మీరు అసలు ఎవరిని మెప్పించడానికి, మీకు ఏమన్నా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, దేని గురించి అని చెప్పి చాలా క్లియర్గా 500 కోట్ల రూపాయలు ఆ పరిశ్రమకు సంబంధించి ఆదాయం వస్తుంది. దాని నుంచి కనీసం ఎంతో కొంత శుద్ధి చేయడానికి పెట్టుకోలేరా? వాళ్ళకి మీరు ఎందుకని అంత చనువిస్తున్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు పనిచేయట్లేదు? గోదావరి పుష్కరాలకు వచ్చే వాళ్ళు పుణ్యం వస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే, ఇక్కడ మీరు అన్ని వాళ్ళకి రోగాలు అంటగట్టి వాళ్ళ ఇంటికి పంపిస్తారా? ఇంకా పుణ్యం ఏంటి? పాపం మీరు చేసేటువంటిది వాళ్ళకి అంటించేటువంటి పని చేస్తున్నారు. మీరు అసలు దేనికి ఉన్నారు అని చెప్పి ఆఖరికి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారిని కూడా, మీరు ఒక క్యాబినెట్ మినిస్టర్ అండి, మీరు పట్టించుకోకపోతే ఎలాగా, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఆయన మీద, రాజమండ్రికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద, అందరి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో సీరియస్ అయ్యారు. పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు గోదావరిలో కలుస్తున్నటువంటి అనేక వ్యర్థాల గురించి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గానే స్పందించారు. ఇప్పటి వరకు నార్మల్గా అనుకుంటారు, ఏముందలే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఏదో వస్తారో అలా తిరిగేసి వెళ్ళిపోతారని మాత్రమే అనుకున్నారు. కానీ ఇలా విజిట్ చేస్తారని ఏ ఒక్క అధికారి కానీ, ముఖ్యంగా ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ అనుకున్నటువంటిది లేనే లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. శాంపిల్స్కి సంబంధించి అసలు నిజంగా ఇంత లోతైన అవగాహన పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఒక్కళ్ళకి కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు శాంపిల్స్ కలెక్ట్ చేయండి, ఇదేంటి అదేంటి, అసలు ఎందుకని, ఇది ఎందుకు పనిచేయట్లేదు, అదెందుకు పనిచేయట్లేదు, ఈ వ్యర్థాలని క్లీన్ చేసేటువంటి ప్రాసెస్ ఎందుకు పనిచేయట్లేదు, ఒకటి కాదు 30 తిప్పలు పెట్టి 3 చెలువురా నిజంగా చెప్పాలంటే గోదావరి నీళ్లు తాగిచ్చారు అని చెప్పాలి. అలాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల పర్యటన ఇక నుంచి కూడా అలాగే ఉండబోతుంది అనేటువంటి సంకేతాలు కనపడుతున్నాయి. అటు జనసేన పార్టీకి, ఇటు అధికారులకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళితే అక్కడ ఇలాంటిదే కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఎక్కడన్నా సరే పవన్ కళ్యాణ్ గారి పర్యటన వస్తుంది అంటే అన్ని విభాగాల్లో చాలా క్లియర్గా చూసుకోండి. అంతేగాని ఏదో మిగతా నాయకుల్లాగా పవన్ కళ్యాణ్ గారు చూస్తారంటే ఆలోచించేదే లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, నేను ఇదే విషయాన్ని తీసుకెళ్లి క్యాబినెట్లో మాట్లాడతా, సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తా. ఆయనకి అసలు మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు, రాజమండ్రికి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఆయన ముందు మీరు ఎందుకు పెట్టట్లా? ఇప్పటి వరకు పెట్టారా? పెట్టిన తర్వాత ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు ఏమన్నా వచ్చాయా? ఏమీ రాకుండా మీకు మీరే ఎందుకుని ఊహించుకుంటూ ఎలా వదిలేసేటువంటి అలసత్వం చేసేటువంటి పని చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే ఉతికి ఆరేశారు ఒక్కొక్కరిని. అలాంటి రేంజ్లో అంటే నిజంగా ఒక నాయకుడు ఇలా కూడా పనిచేస్తాడా, ఒక నాయకుడు ఇంత బలంగా సమస్యల గురించి పట్టించుకుంటాడా అని నిజంగా అక్కడ ఉండేటువంటి ప్రజలైతే ఆశ్చర్యపోతున్నారు. ఏదో సోషల్ మీడియాలో వచ్చేటువంటి వీడియోలు చూసి ఎవరికాళ్ళు వదిలేస్తారులే అనుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏ సమస్య ఉంటే ఆ సమస్య, ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ముఖ్యమంత్రి చేతిలో ఉందా, లేదంటే ఇతర శాఖల్లో ఉందా, ఎమ్మెల్యే ఆపాడా, ఎంపీ ఆపాడా, మంత్రి ఆపాడా, ఎవరు ఆపారు అనేది ఆలోచించట్ల పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఈ సమస్య క్లియర్ అవ్వాల్సిందే. అది ఎంత పెద్ద కార్పొరేట్ సంస్థ గురించి అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా ఈజీగా ట్యాకిల్ చేసేటువంటి విధానం, హ్యాండిల్ చేసేటువంటి విధానం
చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఎక్కడా తిట్టట్లా, ఆ పరిశ్రమను ఎక్కడా బయటికి వెళ్ళిపోమని చెప్పట్లా. ఉన్నదాన్ని వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా ఆ రీసైక్లింగ్ చేసేటువంటి ఆ ప్రాసెస్ని చేస్తారు. ఇక్కడ ఎందుకని దాని మీద అలసత్వం జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది? ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా, చాలా జాగ్రత్తగా ఆయన విధానం హ్యాండిల్ చేసేటువంటి విధానం మాత్రం చాలా అద్భుతం అనిపిస్తుంది. ఓ పక్క పేపర్ మిల్కి సంబంధించినటువంటి వ్యర్థాల గురించి మాట్లాడుతూనే వాళ్ళకి మనం ఒక అవకాశం ఇవ్వాలి, దాన్ని క్లియర్ చేసుకోమని చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరు, ఏ ప్రభుత్వం, ఏ ఎమ్మెల్యే చేతగాని వ్యక్తుల్లా కూర్చుంటే అలాగా? వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమన్నా వస్తున్నాయా, రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా అని చెప్పి అడుగుతుంటే ఒక్కొక్కళ్ళకి చెమటలు పట్టేసాయి. ఏం చెప్పాలో తెలియదు. వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా తీసుకోన్నారా అనేటువంటి దానికి ఎవరైనా సమాధానం చెప్తారు చెప్పండి. ఇప్పుడు అక్కడ అదే పరిశ్రమ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇప్పుడు మాట్లాడితే పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఫలానా వాడి దగ్గరికి ఇచ్చాం, ఫలానా వాడికి ఇచ్చామని చెప్తారా? గత ప్రభుత్వాలకి వీళ్ళకిచ్చాం, ఈ ప్రభుత్వానికి వీళ్ళకిచ్చామని చెప్తారా అనేది ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి ముప్పతిప్పలు పెట్టేటువంటి పనులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వేసేటువంటి ప్రశ్నలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని చెప్పాలి. ఏదేమైనా దీన్ని మళ్ళీ ఇక్కడతో వదలను, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ దీని మీద నాకు రివ్యూ కావాల్సిందే. ఎప్పటికప్పుడు నాకు ఈ డేటాని ప్రతి అప్డేట్ కూడా నాకు పంపించాల్సిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది.